జగన్ ఇక ఈ టూర్‌లకు వెళ్ళినప్పుడు గానీ, తన కార్యాలయం దగ్గరైతే ప్రాబ్లమ్ లేదు. ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నది గానీ, టూర్‌లకు వెళ్ళినప్పుడు అట్లాగే జనాల్ని గూడా పెద్ద ఎత్తున ఇక ష ఆఫీసులకి వచ్చేటటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ రైతుల సమస్యలు ఇట్లాంటప్పుడు జగన్ అక్కడికి వెళ్ళడానికి కారణం అక్కడి నుంచి వచ్చినటువంటి రైతులు తనని కలవటం, తనకి ఆ రిప్రజెంటేషన్ ఇయ్యడం లాంటియనమాట. అట్లాంటి సిట్యుయేషన్ ఫ్యూచర్‌లో పెరుగుతది ఇంకా. ఎందుకంటే ఇంకే ప్రతిపక్షం లేదు. మిగతా అన్ని పక్షాలు అధికార పక్షంగానే ఉన్నాయి. కమ్యూనిస్టులు ఇట్లా వాళ్ళు ఉద్యమాలు ఇప్పుడిప్పుడు ఏదో ప్రారంభిస్తా ఉంటున్నారు కానీ టైం తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రతిపక్షంగా జగన్ దగ్గరికే వస్తున్నారు. దీంతో అక్కడ సంఖ్య పెరిగితే ఇబ్బంది అవుతోంది. రెండో పక్కన జెడ్+ కేటగిరీ ఇస్తున్నామని కోర్టుకు చెప్తున్నటువంటి ప్రభుత్వం అట్లా చెయ్యట్లేదు. నామకే వాస్తే కథ నడుపుతున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నది వైసీపీ 40 మందిని ప్రైవేట్ సెక్యూరిటీ కొత్తగా నియమించుకుంది.